మిగతా వివరాలకు వెళ్తే రోహిణి కార్తె ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఈ రోజు ప్రారంభమైన రోహిణి కార్తె కారణంగా తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా కొనసాగుతోంది. వాతావరణ శాఖ అంచనా వేసినట్లే గత వారం రోజులుగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు తీవ్రమైన వేడిగాలులు వీస్తూ ఉండడంతో సామాన్య ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా నమోదైన ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని రేపటి వరకు ఉత్తర దక్షిణ తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తాజా అలర్ట్ ప్రకారం భద్రాచలం, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా హీట్ వేవ్ కొనసాగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, వాతావరణ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎస్ సంగీత, మనకి అయితే కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉష్ణోగ్రత అధికంగా అయితే మనకి నమోదు అవుతూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక మనకి ఉత్తర అదేవిధంగా పశ్చిమ తెలంగాణలో అయితే కూడా తీవ్రమైన వేడిగాలులు, అదేవిధంగా 45 డిగ్రీలకు మించి అయితే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని జిల్లాలకు అయితే కూడా అంటే మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెము, అదేవిధంగా ఖమ్మము, అదేవిధంగా వరంగల్, ఈ జిల్లాలకైతే కూడా రెడ్ అలర్ట్ని అయితే జారీ చేశారు. కొన్ని డిస్ట్రిక్ట్స్కి అయితే కూడా ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కూడా కొన్ని జిల్లాల్లోనైతే కూడా వేడి గాలులు అధికంగా వీచే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షం, అంటే ఈ వేడి గాలుల ప్రభావం వలన అక్కడక్కడ తేలికపాటి ఒక మోస్తారు అంటే 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. అయితే రోహిణి కార్తె స్టార్ట్ అయింది, రోడ్లు పగిలే ఎండలు కూడా ఉన్నాయంటున్నారు. మరి ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుంది? ఈ రోహిణి కార్తెలు అయితే కూడా మనకి ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఏంటంటే మనకి రోహిణి కార్తెల్లో చూసుకుంటే కనుక రోడ్లు పగిలేటువంటి ఎండలు అయితే ఉంటాయని, దీని తర్వాత మనకి వర్షాలు అయితే కూడా సాధారణంగా అయితే ప్రతి సంవత్సరం కూడా ప్రారంభమవుతాయి. అయితే కూడా వాళ్ళు చెబుతుంది ఏంటంటే ఈ ఎండల ప్రభావం ఇంకా దాదాపుగా ఒక వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అయితే కూడా వాళ్ళు వాతావరణ శాఖ వాళ్ళు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ప్రజలు, అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ప్రస్తుతానికైతే అధికారులు అందరూ చెబుతుంది ఏంటంటే సామాన్య ప్రజలు ఎవరూ కూడా మనకి ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో అవసరం ఉంటే తప్ప ఎండల్లోకి వెళ్ళవద్దని అయితే కూడా అధికారులు, అదేవిధంగా వైద్య శాఖ సిబ్బంది కూడా మనకి వాతావరణ శాఖ వారు అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే తీవ్రమైన రోహిణి కార్తెల ప్రభావం వలన తీవ్రమైన ఎండలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా వేడిగాళ్ళు, వడగాల్పులు తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వాలని, ఇళ్లలో ఉన్నా కూడా నిత్యం కూడా కావాల్సినటువంటి నీళ్ళని కానీ, ఓఆర్ఎస్ని కానీ, కొబ్బరి బొండం నీళ్ళని, ఇలా ఏ విధంగా మన బాడీని హైడ్రేట్ చేసేటువంటి నీళ్లకు సంబంధించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని కూడా మనకి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ కీర్తి. సచివాలయంలో సీఎం రేవంత్ తో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. రాష్ట్రంలో ఇటీవల కనీస వేతనాలను పెంచేందుకు వారు సీఎంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో కార్మికుల సమస్యలతో పాటు రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం, మొక్కజొన్న సేకరణ సమస్యలపై కూడా కీలక చర్చ జరిగింది.
కేంద్రం సహకరించాలనుకున్న రైతులకు ఆదుకుంటామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. కనీస వేతనాలు పెంచడం ద్వారా 1,11,00,000 మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని సిపిఐ నేతలు పేర్కొన్నారు. మొక్కజొన్న దిగుబడి బాగా వచ్చినప్పటికీ కేంద్రం కొనుగోలుకు ముందుకు రావడం లేదని, దీంతో ప్రభుత్వానికి నష్టం వచ్చినా తామే కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. రాష్ట్రంలో ఇటీవల కనీస వేతనాలను పెంచేందుకు వారు సీఎంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో కార్మికుల సమస్యలతో పాటు రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం, మొక్కజొన్న సేకరణ సమస్యలపై కూడా కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, దీనిపైన ఉన్న అప్డేట్ ఏంటి? ఒకవైపు మనం రాష్ట్రాల్లో చూస్తున్నాం, బీజేపీ రైతు గోస భరోసా యాత్ర చేపట్టింది. అదేవిధంగా బీఆర్ఎస్ వాటర్ సమస్య మీద, రైతుల సమస్య మీద ఇంకా ఈ సమస్యలు చేస్తుంటే, మరొక వైపు ఒక ట్విస్ట్ వల్ల సిపిఐ మరియు సిపిఎం ఈ రెండు పార్టీల నేతలు ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారితో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఇటీవల కేబినెట్ భేటీలో మరి కనీస వేతన చట్టంలో సవరణలు తీసుకొచ్చారు. అంటే ఆ వేతనాల పెంపు విషయంలో కార్మికుల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ దాన్ని అభినందించడానికి, కృతజ్ఞత తెలపడానికి ఈరోజు వేరువేరుగా సిపిఐ నేతలు, అదేవిధంగా సిపిఎం నేతలు, కమ్యూనిస్టు పార్టీ నేతలు రెండు బృందాలుగా వేం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళు కలవడం జరిగింది. సో ఈ సందర్భంగా మరి వాళ్ళతో మాట్లాడి రెండు పార్టీలతో రెండు సమావేశాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చాలా విషయాలు క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వము ఇక్కడ ధాన్యం కొనుగోలు చేయట్లేదు, వారు ఇచ్చిన మాటను కట్టుబడలేదు. అయినప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నాం. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ రావడం వల్ల ఇక్కడున్న లేబర్ అంతా, ఇక్కడ కార్మికులంతా కూడా ఎలక్షన్ విషయంలో అక్కడికి వెళ్ళారు. సో దీంతో కొంత లేబర్ షార్టేజ్ రావడం వల్ల మనకు సమస్య వచ్చింది. అదేవిధంగా ఎండలు కూడా వేసవి కావడంతో ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉండడం వల్ల కొంత ఇష్యూ జరిగింది. దీని ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి తప్ప ప్రభుత్వం దీంట్లో ఎలాంటి నిర్లక్ష్యం లేదని అటు సిపిఐ సిపిఎం నేతలతో క్లారిటీ చేస్తూ, ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీపై కూడా కమ్యూనిస్టు పార్టీ నేతలుగా మీరు పోరాడాలి. ఒకవైపు పెట్రోల్ డీజిల్ పెంచుతుంది, మరొక వైపు రైతు ధాన్యం కొనుగోలు చేయడంలో సహకరించట్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి అని సీఎం రేవంత్ రెడ్డి సిపిఐ సిపిఎం వామపక్ష నేతలకు పిలుపునిచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలు విషయంలో కూడా కేంద్రం సహకరించట్లేదు. బట్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టాలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది, మీరు కూడా మాకు సహకరించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి అని లెఫ్ట్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చినట్టుగా మనకు తెలిసింది ఈ సమావేశంలో. రైట్, అయితే కేబినెట్ సమావేశంలో మొన్న రైతులకు సంబంధించి కూడా ప్రతిపాదన వచ్చింది. సో ఇది కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని కూడా సీఎం రేవంత్ అన్నారు. మరి దీనిపై ఎందుకు కేంద్రం దృష్టి సారించలేకపోతోంది? రైట్, మద్దతు ధర విషయంలో, ఎంఎస్పీ విషయంలో కొంత కాంట్రవర్సీ నడుస్తుంది. కేంద్రము ఎంఎస్పీ విషయాన్ని నిర్లక్ష్యం వహిస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా దీని మీద దృష్టి సారించడం జరిగింది. డిస్కస్ కూడా చేశారు. నిన్న మొన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పారు, ధాన్యం సేకరణ విషయంలో ఇప్పటికే కేటాయించిన డబ్బుతో పాటు మరి 1800 కోట్లు మళ్ళీ ఇంకా అదనంగా కూడా రైతుల కోసం చేస్తున్నాం. గన్ని బ్యాగుల కోసం కావచ్చు, లారీల కోసం కావచ్చు, వీటన్నిటి కోసం కూడా నిధులను మేము విడుదల చేస్తున్నామని చెప్తూనే
కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మేము చేస్తున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో సహకరించడం లేదు. కొన్ని రాష్ట్రాలకు సహకరించినట్టుగా తెలంగాణకు కూడా ఈ రైతుల విషయంలో సహకరిస్తే బాగుంటుంది అని మొన్న కేబినెట్ లో ఏదైతే డిస్కస్ చేశారో, ఏదైతే చర్చించారో దాన్ని ఇవాళ లెఫ్ట్ నేతలకు కూడా, ఎందుకంటే సిపిఐ ఆల్రెడీ కొంత సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ లెఫ్ట్ నేతల ద్వారా మరింత, ఎందుకంటే ఏదైనా రైతు సమస్యలు వచ్చినా, కార్మికుల సమస్యలు వచ్చినా వామపక్ష రోడ్ మీదకి వస్తాయి. సో వీళ్ళని కొంత పాజిటివ్ గా కార్నర్ చేసే విధంగా, వాళ్ళ సపోర్ట్ కోరే విధంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతో ఈ సమావేశంలో డిస్కస్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య పెద్ద వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. నిర్మాతలు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రెంట్ విధానంలోనే చెల్లింపులు చేస్తామని చెబుతూ ఉండగా, ఎగ్జిబిటర్లు మాత్రం మల్టీప్లెక్స్ థియేటర్ల మాదిరిగా షేరింగ్ విధానం కావాలంటున్నారు. ఇది ఎంత శాతం అనేది కూర్చుని మాట్లాడుకుందామని చెబుతున్నారు. ఒక దశలో మా సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద సినిమాకు కూడా థియేటర్లు ఇవ్వం అని ఎగ్జిబిటర్లు హెచ్చరించారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు చిరంజీవితో ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పర్సెంటేజ్ విధానంలోనే పెద్ద సినిమా విడుదల అంశంపై చర్చించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి చిరంజీవి సమక్షంలో అయినా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలపై భారం మోపుతూ రైతుల సంక్షేమం గురించి బీజేపీ మాట్లాడడం మోసపూరిత యాత్రలుగా మారిందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. రైతులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల కోసం యుద్ధ ప్రతిపాదికన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ కొనసాగిస్తోందని తెలిపారు. కేంద్రం వెంటనే ఇంధన ధరలను తగ్గించి తెలంగాణ రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ ధరలు 10 రోజుల్లో 4 సార్లు పెంచి ప్రజల దృష్టి మరల్చడానికి రైతుల పేరు మీద యాత్ర చేస్తా ఉన్నారు బీజేపీ పార్టీ. నేను అడుగుతాను స్పష్టంగా, బీజేపీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం బాధ్యత అని చెప్తున్న మీరు, తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న ధాన్యం ఎంత, మీరు ఇస్తున్న లెవీ కానీ బాయిల్డ్ రైస్ ఇస్తున్న కోటా ఎంత, అదేవిధంగా ధాన్యానికి సంబంధించిన విషయం లోపల పూర్తిగా తెలంగాణ బాధ్యత తీసుకొని రైతులకు సంబంధించినటువంటి క్వాంటిటీ కేంద్రం కేటాయించిన దానికంటే ఎక్కువ కూడా కొత్త కొనుగోలు చేస్తున్న సందర్భంలో ప్రక్రియ ఇంత సజావుగా సాగుతుంది. అక్కడో ఇక్కడో కొంత లారీలు మీరు పెంచినటువంటి డీజిల్ వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితుల దృష్ట్యా దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి తెలంగాణలో తిరిగే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈరోజు ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయండి. మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులకు 60 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తున్నారు, రైతులకు సంబంధించి అన్ని రకాలుగా సహకారం చేస్తానని ఒక్క మాట కూడా అమలు చేయకుండా ఈరోజు రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా ఉంటూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ఈ సందర్భంలో ముసలి కన్నీరు కాలుస్తూ రైతుల పేరు మీద రైతు యాత్రలు చేపట్టడం బీజేపీకి సిగ్గుచేటు. తప్పకుండా మేము మరి కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు అండగా ఉంటాం, రైతులకు సపోర్ట్గా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పెట్రోల్ పెంపు ధరల దృష్టి మరల్చడానికి కొరకు మాత్రమే చేస్తోంది, రైతుల మీద ప్రేమతో కాదు. అదేవిధంగా యూరియాకు సంబంధించి కూడా రాబోయే కాలంలో సీరియస్ గా ఈ ప్రభుత్వం, ఎందుకంటే కేంద్రం మాత్రమే తయారు చేయగలుగుతుంది, కేంద్రం మాత్రమే సప్లై చేయాలి కాబట్టి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టకుండా కేంద్రంలో మీకు సంబంధించినటువంటి యూరియా విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి
అన్యాయం చేయొద్దు, తెలంగాణ రైతులకు అన్యాయం చేయొద్దని సందర్భంగా కోరుతా ఉన్నాను. హైదరాబాద్ లో సెన్సస్ హౌస్ లిస్టింగ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శంషాబాద్ సర్కిల్ పరిధిలోని తొక్కుగూడ ప్రాంతంలో కొనసాగుతున్న గణన ప్రక్రియపై కమిషనర్ సమీక్షించారు. సెన్సస్ ఎస్ఐఆర్ కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేయడానికి క్రమబద్ధమైన డేటా సేకరణ ప్రాముఖ్యతను సూచించారు. క్షేత్రస్థాయి విధులతో పురోగతి, సమయపాలన సామర్థ్యాన్ని అంచనా వేశారు. సిబ్బంది పనితీరును కఠినంగా పర్యవేక్షించాలని నొక్కి చెప్పారు. గణత సిబ్బందిని పనితీరును సమీక్షిస్తూ నిర్ణీత గడువులోపు ప్రక్రియను పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. రాజమహేంద్రవరం నుండి ప్రత్యేకంగా గోదావరి నది ప్రక్షాళనపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను కాలుష్య రహిత పుష్కరాలుగా నిర్వహించాలనే సంకల్పంతో స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. సోమవారం ఉదయం 6ంటికే పుష్కర ఘాట్ నుండి పడవలో ప్రయాణించి కాలుష్య తీవ్రతను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా సమస్య మూలాలు తెలుసుకునేందుకు గ్రౌండ్ లెవెల్లో పర్యటించారు. అధికారుల లెక్కలకు వాస్తవ పరిస్థితులకు ఉన్న తేడాను గమనించి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకస్మిక పర్యటన అధికారులను పరుగులు పెట్టించింది. సోమవారం ఉదయాన్నే రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ నుండి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణిస్తూ గోదావరిలోకి కలుస్తున్న మురుగునీటి కాలువలను ఆయన స్వయంగా పరిశీలించారు. చింతలమ్మ ఘాట్ దగ్గర నల్లా ఛానల్ ద్వారా నగర మురికి నీరు డైరెక్ట్గా గోదావరిలోకి కలుస్తున్న తీరును చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లెక్కల ప్రకారం రోజుకు దాదాపు 55 మిలియన్ లీటర్ల మురుగునీరు గోదావరిలో కలుస్తోందని, దీన్ని శాస్త్రీయంగా శుద్ధి చేయడంలో విఫలమవుతున్నారని అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర జలశక్తి ద్వారా మంజూరైన 416 కోట్ల రూపాయల నిధుల్లో పరిపాలనా అనుమతులు పొందిన 95 కోట్ల రూపాయలను వెంటనే వినియోగించి లేటెస్ట్ టెక్నాలజీతో కొత్త మురుగునీటి శుద్ధి ప్లాంట్ను నిర్మించాలని ఆదేశించారు. పుష్కరాల కోసం ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలని, నదిని కాపాడే శాశ్వత పనులకు మాత్రమే ఖర్చు పెట్టాలని స్పష్టం చేశారు. అందరూ రాజమండ్రి చుట్టుపక్కలే కాకుండా ఇది 6 జిల్లాలకు సంబంధించింది కాబట్టి 6 జిల్లాలకు కూడా దీని నుంచి ఆర్థిక లబ్ధి పొందాలి, అలాగే దీనికి ఒక ఆర్థిక పరిపుష్టి చేకూరాలన్న ఉద్దేశంతో ఇందాక ప్రిన్సిపల్ సెక్రటరీ కంతిలాల్ దండే గారితోనూ కృష్ణతేజ గారితో మాట్లాడుతుంటే వారి దగ్గర నుంచి మేము మాట్లాడుకుంది మేము ఒక నిర్ధారణకు వచ్చిందంటే పంచాయత్స్ టు బి మేడ్ సెల్ఫ్ సఫిషియెంట్ విత్ ఫెసిలిటీస్ టు క్యాటర్ టు పుష్కరం. పర్యటనలో పారిశ్రామిక కాలుష్యం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఆంధ్ర పేపర్ మిల్స్ నుండి వెలువడుతున్న వ్యర్థ జలాల గురించి కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ను ఆరా తీశారు. వ్యర్థాలను లంక భూముల్లో వదిలిపెడుతున్నారన్న సమాచారంతో ఆల్టర్నేట్గా శుద్ధి ప్లాంట్ ఏర్పాటు పనులను స్పీడప్ చేయాలని, అప్పటి వరకు మరో ప్లాంట్ నిర్మించేలా యాజమాన్యాన్ని ఆదేశించాలన్నారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ వెంట మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్, శాసన సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏమొచ్చినట్టు ఇప్పుడు ఇందాక మొత్తం నేను ఈ పరిశీలనకి వెళ్ళినప్పుడు చాలా ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఎంత శుభ్రపరుస్తున్నా కానీ ఎక్కడో చోట నాలాల నుంచి దీని నుంచి వచ్చేయటం, లేదంటే గట్ల నుంచి పడేయటం. దీనికి కలెక్టర్ కీర్తి గారు చెప్పింది ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రీ రాజమండ్రి అనే ఒక నినాదంతో ఒక అవగాహన కార్యక్రమాన్ని మొదలు పెడతాం ఈ రోజు నుంచి. దానికి సంపూర్ణంగా మనందరం మద్దతు తెలపాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇది మన నదిని, మన జీవనది, మనకి తల్లి లాంటిది మన నది. ఆ నదిని మనం కలుషితం చేసుకుంటే మన భవిష్యత్తును మనమే పాడు చేసుకుంటాం. మొత్తం మీద గోదావరి ప్రక్షాళన, పుష్కరాల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో పవన్ కళ్యాణ్ పర్యటన స్పష్టం చేస్తోంది. కాగితాలకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్నాయి. కాలుష్య కారకాలపై పూర్తి స్థాయి ఆడిట్, శాశ్వత పరిష్కారాల కోసం కార్యాచరణ ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 2027 నాటికి గోదావరిని స్వచ్ఛమైన నదిగా మార్చి భక్తులకు పుష్కర స్నాన అనుభూతిని అందించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
తెలంగాణలో రాజకీయ వేడి రాచుకుంది. వరి కల్లాలే వేదికగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ ఆందోళన బాటపట్టింది. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో కమలం పార్టీ బస్సు యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రతో గ్రౌండ్ లెవెల్లో రైతుల సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ తీరును నిలదీస్తూ ముందుకు సాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో ఈ యాత్ర సాగుతోంది. బీజేపీ చేపట్టిన రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర తెలంగాణలో మొదలైంది. సోమవారం ఉదయం పార్టీ రాష్ట్ర ఆఫీస్ నుండి ప్రత్యేక బస్సులో బయలుదేరిన బీజేపీ నేతలు మొదటి రోజు తాండూర్ మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అక్కడ రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ అబద్దాలని, గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితి దారుణంగా ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో 80% ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి చెబుతున్నారని, కానీ నిజానికి 30% కూడా పూర్తి కాలేదని వారు విమర్శిస్తున్నారు. ఈ లెక్కలు ఎక్కడివో ముఖ్యమంత్రే సమాధానాలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. భరోసా అంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే ఈ రోజు ఇంతో అంతో రైతాంగం బతుకుతుందంటే తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం వల్లనే. కానీ పోయిన ప్రభుత్వము ఎట్లయితే రైతుల జీవితాలు నాశనం చేసిందో ఈ ప్రభుత్వం కూడా అట్లనే. కొనుగోలు గ్యారంటీ ఇచ్చిండ్రు, వరేస్తే ఉరేసుకున్నట్టు అన్నారు. ఈడు వరంగల్ డిక్లరేషన్ చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు రైతులు రోడ్ల మీద పడ్డారు. కుప్పలు కుప్పలు ఉన్నాయి. ఇన్ని రోజులు ఒప్పుకోబట్టినాం, ఇప్పుడు బస్ యాత్ర మొదలు పెడుతున్నాం. బిడ్డ మీరు కొనాలి, మీరు మాట ఇచ్చిండ్రు, బాధ్యత ఎవరిది? మీది. అది కొంటలేరు. అందుకే ఇదన్నా చూసి వాళ్ళకి కొంచెమన్నా భయం ఉండాలి, కొనాలి. కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారని, గన్నీ బ్యాగుల కొరత, లారీల కొరత తీవ్రంగా ఉందని ఏలటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. అంతేకాదు 40 కిలోల బస్తాకు 4 కిలోల చొప్పున తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం శనగలు, పొద్దుతిరుగుడు, మక్కలు, జొన్నల వంటి పంటలను కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, దీంతో రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికంగా పండించే పంట గాని, సన్ఫ్లవర్ గాని, శనగలు గాని, మరి 10 పంటలకు గిట్టుబాటు ధరను ప్రకటించి మరి ఎన్నికలకు హామీ ఇచ్చినటువంటి ప్రతి గింజ కొంటామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కనీసం కొనుగోలు కేంద్రాలను కూడా నడపలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తా ఉన్నారు 80% కొనుగోలు చేశామని. మరి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, మేము పర్యటిస్తున్నాం, రండి చూడండి, రైతు కోసం ఒకసారి చూడండి. ఈ రోజు కళ్ళల్లో పండించినటువంటి పంటను కనీసం కొనుగోలు చేయక రైతులు అమ్ముకోలేక దళాలకు అమ్ముకునే పరిస్థితిని మేము మీకు చూపిస్తాం. మీరు చెప్తా ఉన్నారు కదా 80% మేము కొనుగోలు చేశామని. అసలు మీకు ఎవరిస్తా ఉన్నారు లెక్కలు అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఈ రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తే మీరు 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పారు కదా. మరి ముఖ్యమంత్రి గారు నిన్న 80% మేము కొనుగోలు చేశాం, 45 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేశామని చెప్తా ఉన్నారు. మరి మీ లెక్కల ప్రకారం 45 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసుంటే అది కేవలం పండించిన పంటలో 30% మాత్రమే కదా. ఒకవేళ మీరు అన్నట్టు 90 లక్షలే మేము కొనాలనుకుంటే మీరు కొనుగోలు చేసింది సగమే కదా. మరి ఏ రకంగా 80% మేము కొనుగోలు చేశామని మీరు తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఈ రోజు అమ్మలేక రైతు గోసపడతా ఉంటే అకాల వర్షాలు వస్తా ఉన్నాయని, వారం రోజుల లోపల మాన్సూన్ వస్తుందని చెప్పి రైతు బాధపడతా ఉన్నాడు. కళ్ళల్లో పంట మీద కుప్పల మీద కాపలు గాయలేక అనేక మంది రైతులు ఈరోజు కుప్పల మీదనే చనిపోయినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఇంత రైతు బాధపడతా ఉంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచన చేయకుండా తప్పుడు లెక్కలు ఇస్తూ, దొంగ లెక్కలు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఎప్పటిలోగా మీరు ఈ కొనుగోలు పూర్తి చేస్తారో చెప్పాల.
ఈ యాత్ర 3 రోజుల పాటు కొనసాగనుంది. సోమవారం తాండూరు నుండి గజ్వేల్కు చేరుకున్న నేతలు అక్కడే బస చేస్తారు. మంగళవారం గజ్వేల్, భువనగిరి, వరంగల్ ప్రాంతాల్లో పర్యటిస్తారు. 3వ రోజైన బుధవారం భూపాలపల్లి, కాటారం, మంథని మీదుగా పెద్దపల్లిలో యాత్ర కొనసాగుతుందని పార్టీ ప్రకటించింది. ఈ యాత్రలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి గణాంకాలకు, గ్రౌండ్ లెవెల్లో రైతుల కష్టాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపడమే లక్ష్యంగా బీజేపీ ఈ యాత్రను నిర్వహిస్తోంది. మరోవైపు విపక్షాల విమర్శలను కేవలం రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేయకుండా గ్రౌండ్ లెవెల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల నుండి 30 గంటల సమయం పడుతోంది. రద్దీతో పాటు ఎండలు మండుతూ ఉండడంతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బయట క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు ఇబ్బంది లేకుండా చలువ పందిళ్లు, ఎప్పటికప్పుడు మంచినీరు, అన్నప్రసాదాలు అందజేస్తోంది. మరోవైపు కాలినడక మార్గాలలోనూ వేలాది సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. 7 కొండలు భక్త జనంతో పోటెత్తుతున్నాయి. రికార్డు స్థాయిలో రోజుకు దాదాపు 1,00,000 మంది దాకా భక్తులకు టీటీడీ అధికారులు దర్శనాలు చేస్తున్నారు. గత శుక్రవారం కానీ శనివారం, ఆదివారం రోజుల్లో దాదాపు 97-98 వేలు ఒక్క రోజుల్లోనే రికార్డు స్థాయిలో దర్శనం అయితే చేశారు. ప్రస్తుతం మండే ఎండలు ఉన్నప్పటికీ కూడా భక్తులు వేసవి సెలవుల సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ప్రస్తుతం నేను తిరుపతిలోని అలిపిరి మెట్ల దగ్గర ఉన్నాను. ప్రస్తుతం ఇక్కడ తాజా పరిస్థితి అయితే చూస్తున్నాం. నిత్యం ఇక్కడ నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడకన వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ కర్పూర హారతులు సమర్పించుకుంటూ కూడా తమ మొక్కులు చెల్లించుకొని 7 కొండల వ్యాప్తంగా నడిచి వెళ్తూ కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఈ రద్దీ సిచ్యువేషన్లో పరిస్థితి ఎలా ఉంది, అలాగే టీటీడీ అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ ఎండలకు సంబంధించి భక్తులు ఇక్కడ తాజా పరిస్థితి ఏమనుకుంటున్నారు, వారి మాటల్లో కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. మరికొంతమంది భక్తులు మనం చూస్తే మోకాళ్లతో నడిచి వస్తున్న మరికొంతమంది భక్తులను కూడా మనం చూస్తున్నాం. ఇలాగా స్వామివారికి మెట్టుకు బొట్లు పెట్టుకుంటూ కూడా భక్తులు ఎంత కష్టమైనా ఓర్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హైదరాబాద్ నుంచి వస్తున్నాం. హైదరాబాద్ నుంచి. ఎలా ఉంది ఇక్కడ తిరుమలలో? ప్రస్తుతం రష్ పెరిగిపోయింది. మన టీవీలో అట్లా చూస్తూ ఉంటారు. 24 గంటలు 45 గంటలు అని చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంది? పర్వాలేదా? హాలిడేస్ ఉన్నాయి కాబట్టి చాలా రద్దీ బాగానే ఉంది అన్నయ్య. ఇక్కడ చూస్తే టీటీడీ వాళ్ళు కూడా అన్ని విధాలుగా అందరికీ మేలే చేస్తున్నారు. దీనివల్ల అందరికీ ఏ ఇబ్బంది లేకుండా వెళ్తున్నాము. టోకెన్లు దొరికినాయా? దర్శన టోకెన్కి మినిమం 4 to 5 hours పడుతుందన్న. 4 to 5 hours. 24 hours తర్వాతకి మనకు దర్శనం టికెట్ అన్నట్టు అలాట్మెంట్ ఉంది. మేబీ అందులోకి వెళ్ళాక కూడా 6 to 7 hours పడుతుందని చెప్పి న్యూస్లో కూడా అందరు ఇస్తున్నారు, చెప్తున్నారు. మరి కొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ వస్తున్నారు. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎంతసేపు పడుతుందని చెప్తున్నారు దర్శనానికి? క్రౌడ్ మాత్రం చాలా ఉంది. ఎక్స్పెక్ట్ చేసినాము, అంటే ఇన్ఫర్మేషన్ తెలిసింది క్రౌడ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి. ఫ్రీ దర్శనం ఏమన్నా టోకెన్లు ఉన్నాయి? టోకెన్స్ తీసుకున్నాం. మీరు ఎక్కడి నుంచి? మేము కూడా హైదరాబాద్ నుంచి. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా ఉంది. ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి. మన కొంతమంది కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి మేము అందరం ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి వస్తున్నారు. మొత్తం నడిచి వెళ్తున్నారు కదా, ఎండలు అవి ఎట్లా ఉన్నాయి? ఏమన్నా ఇక్కడ టీటీడీ మధ్యలో మంచినీళ్ళు ఏర్పాటు కానీ ఎలా ఉన్నాయి? కాకపోతే టీటీడీ వాళ్ళు పైన అవన్నీ పెట్టి కొంచెం చలువు పందిల్లో వేసి ఏర్పాట్లు చేశారు. సో అవన్నీ ఎక్స్పెక్ట్ చేసి దర్శనం బావాలని కోరుకుంటున్నాం. దొరికిందా దర్శనం? టోకెన్స్ దొరికాయి. 4 to 5 hours పట్టింది మా అందరికి టోకెన్ తీసుకునే దానికి ఒక 5 గంటలు పట్టింది. తర్వాత దర్శనానికి ఎంతసేపు పడుతుంది అన్నారు? దర్శనంకి మేము 8 to 10 hours ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, SST టోకెన్స్ కాబట్టి. టోకెన్ ఉన్న భక్తులు కాబట్టి వీళ్ళకు దాదాపు 7 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అదే సర్వదర్శన భక్తులు అయితే దాదాపు 24 గంటల నుంచి 30 గంటల దాకా ప్రస్తుతం
శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు రద్దీ పెరిగిన నేపథ్యంలో టీటీడీ ఇప్పటికే వీఐపీ దర్శనాలను కూడా రద్దు చేసి ప్రోటోకాల్కే పరిమితం చేసింది. దీంతో వీఐపీ దర్శనాలు కుదించిన నేపథ్యంలోనే రోజులో దాదాపు 1,00,000 మందికి దర్శనం చేసే అవకాశం అయితే కలుపుతోంది. ఎప్పటికప్పుడు క్యూ లైన్లో బయట 3-4 కిలోమీటర్లు బయట బార్లు తీరు ఉన్న నేపథ్యంలో ఆ క్యూ లైన్లో ఉండే భక్తులందరికీ కూడా పాలు, మజ్జిగ, అన్న ప్రసాదాలు కూడా ఎప్పటికప్పుడు శ్రీవారి సేవకులు ఇతర సిబ్బంది అందజేస్తున్నారు. మరోవైపు వసతి గదులు దొరకని భక్తులు కూడా పిఏసీలో వాళ్ళకి బస అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద వేసవి సెలవులు ముగిసే వరకు కూడా రద్దీ ఇదే తీరుగా కొనసాగే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్లు ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. ఇది తిరుమలలో ప్రస్తుతం రష్ పైన తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ, 9+ టీవీ, తిరుపతి. ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ గ్రౌండ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆట కంటే ఎక్కువగా ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ గురించే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది కొత్తేమీ కాదు. ప్రతి సీజన్లోనూ కెమెరాలు ఆమె హావభావాలను క్లోజప్లో షూట్ చేయడం, ఆమె జట్టు గెలిచినప్పుడు చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకోవడం, ఓడినప్పుడు నిరాశగా కనిపించడం ఇవన్నీ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. కానీ ఈసారి విషయం వేరు. కావ్య వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాలీవుడ్ రాక్ స్టార్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్తో కావ్య మారన్ 7 అడుగులు నడవబోతోందంటూ బలమైన ప్రచారం నడుస్తోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లిపీట లెక్కబోతున్నారని, స్పెయిన్లో మ్యారేజ్ జరగబోతుందని, ఆ తర్వాత చెన్నైలో ఫ్రెండ్స్, బంధువుల కోసం అత్యంత ఘనంగా విందు ఏర్పాటు చేయనున్నారని కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు కూడా కోడైకూస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ గ్రౌండ్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆట కంటే ఎక్కువగా ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ గురించే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది కొత్తేమీ కాదు. ప్రతి సీజన్లోనూ కెమెరాలు ఆమె హావభావాలను క్లోజప్లో షూట్ చేయడం, ఆమె జట్టు గెలిచినప్పుడు చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకోవడం, ఓడినప్పుడు నిరాశగా కనిపించడం ఇవన్నీ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఈసారి విషయం వేరు. కావ్య వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాలీవుడ్ రాక్ స్టార్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్తో కావ్య మారన్ 7 అడుగులు నడవబోతోందంటూ బలమైన ప్రచారం నడుస్తోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లిపీట లెక్కబోతున్నారని, స్పెయిన్లో మ్యారేజ్ జరగబోతోందని, ఆ తర్వాత చెన్నైలో ఫ్రెండ్స్, బంధువుల కోసం అత్యంత ఘనంగా విందు ఏర్పాటు చేయనున్నారని కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు కోడైకూస్తున్నాయి. నిజానికి ఈ వార్త కొత్తదేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి పుకార్లు షికారు చేశాయి. అప్పుడు స్వయంగా అనిరుద్ధే స్పందించారు. పెళ్ళా? నవ్వకండి బాబాయ్, దయచేసి ఇలాంటి నిరాధారమైన పుకార్లను అస్సలు నమ్మకండి అని తేల్చి చెప్పారు. కానీ ఇప్పుడు మళ్లీ అదే వార్త మళ్లీ స్ప్రెడ్ అవుతోంది. స్పెయిన్, చెన్నై అంటూ లొకేషన్ తో సహా తెరపైకి రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. దీంతో ఒకవేళ ఈ వార్త నిజమైతే వీరిద్దరి ఆర్థిక బలాబలాలు ఎలా ఉంటాయి, ఎవరి ఆస్తి ఎంత అనే దానిపై విపరీతమైన చర్చ మొదలైంది. ఒకరు వ్యాపార సామ్రాజ్యానికి యువరాణైతే మరొకరు సంగీత ప్రపంచానికి రారాజు. వీరిద్దరి ఆస్తుల విలువను పోల్స్తూ నెటిజన్లు రకరకాల అంచనాలు వేస్తున్నారు. ముందుగా సన్ రైజర్స్ బాస్ కావ్య మారన్ ఆస్తుల విలువ గురించి చూద్దాం. ఆమె కేవలం ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ మాత్రమే కాదు, ఆసియాలోనే అతిపెద్ద మీడియా నెట్వర్క్లలో ఒకటైన సన్ గ్రూప్ అధినేత, బిలియనియర్ కళానిధి మారన్ ఏకైక కుమార్తె. చిన్నప్పటి నుండి వ్యాపార ప్రపంచంలో అడుగుపెట్టిన కావ్య ప్రస్తుతం తన తండ్రి వ్యాపారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె దూకుడు, వ్యూహాలు ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూని అమాంతం పెంచాయి. ఐపీఎల్ వేలంలో ఆమె ఆటగాళ్లను ఎంపిక చేసే తీరు, మ్యాచ్ల సమయంలో జట్టును ప్రోత్సహించే విధానం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ విలువ 3,000 కోట్ల రూపాయలకు పైమాటే అని అంచనా. ఇక కావ్య వ్యక్తిగత ఆస్తుల విషయానికొస్తే కొన్ని నివేదికల ప్రకారం ఆమె ఆస్తుల విలువ దాదాపు 400 కోట్ల నుండి 500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆదాయం కేవలం
సన్ గ్రూప్ నుండి ఆమె అందుకునే వార్షిక వేతనం, డివిడెండ్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలో వాటాల ద్వారానే వస్తాయి. ఇది ఆమె వ్యక్తిగత సంపాదన మాత్రమే. ఆమె కుటుంబం మొత్తం ఆస్తి విలువ గురించి మాట్లాడితే అది దాదాపు 19,000 కోట్ల రూపాయలు దాటుతుంది. చెన్నైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన భవనంలో ఆమె నివసిస్తున్నారు. అంతేకాదు, ఆమె గ్యారేజీలో రేంజ్ రోవర్, మెర్సిడోస్, జీ వ్యాగన్, BMW వంటి ప్రపంచ స్థాయి లగ్జరీ కార్లు అనేకం ఉన్నాయి. ఇప్పుడు రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంపాదన, ఆస్తుల వైపు ఒక లుక్కేద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తన ప్రతిభతో అనతి కాలంలోనే అగ్ర సంగీత దర్శకుడిగా ఎదిగారు. వై దిస్ కొలవెరిడీ అనే ఒక పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనిరుద్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రంతో బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేశారు. రజనీకాంత్ జైలర్, కమల్ హాసన్ విక్రమ్, విజయ్ లియో, ఎన్టీఆర్ దేవరా లాంటి పాన్ ఇండియా స్టార్ల సినిమాలకు సంగీతం అందిస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఒక సినిమాకు సంగీతం అందించడానికి ఏకంగా 25 కోట్ల రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇది దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ గా అతన్ని నిలబెట్టింది. ప్రస్తుతం అనిరుద్ వ్యక్తిగత ఆస్తుల విలువ దాదాపు 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. సినిమాల ద్వారా వచ్చే పారితోషికమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే భారీ లైవ్ కాన్సర్ట్స్, యూట్యూబ్, స్పాటిఫై లాంటి ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా వచ్చే రాయల్టీలు, అలాగే ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించడం ద్వారా ఆయనకు భారీగా ఆదాయం సమకూరుతోంది. పారితోషికం పరంగా దేశంలోనే టాప్ లీగ్ లో ఉన్నప్పటికీ కావ్య మారన్ కుటుంబం యొక్క దశాబ్దాల కార్పొరేట్ నేపథ్యం, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంతో పోలిస్తే అనిరుద్ ఆస్తి విలువ చాలా తక్కువగానే కనిపిస్తుంది. అయితే కావ్య మారన్, అనిరుద్ ఇద్దరూ తమ తమ రంగాలలో తిరుగులేని స్టార్డమ్ ను, అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఒకరు కార్పొరేట్ ప్రపంచంలో సక్సెస్ ఐకాన్ అయితే మరొకరు సంగీత ప్రపంచంలో యూత్ ఐకాన్. వీరి పెళ్లి వార్తలపై ఇప్పటి వరకు 2 కుటుంబాల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో, ఇది కేవలం గాలి వార్తలేనా లేక నిజంగానే పెళ్లి బాజాలు మోగనున్నాయా అనేది తెలియాలి అంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.